కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ పరమాత్మకు జై. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ నా సైకిల్ పెట్టేసాను చూడండి. ఇది వచ్చేసి శ్రీ 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 ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, ముద్దంపల్లి గ్రామం, వెంకటగిరి మండలం, తిరుపతి జిల్లా. వీటిలో మీరు గూడూరు నుంచి వెంకటగిరికి వెళ్ళేటప్పుడు, గూడూరు నుంచి తిరుపతికి వెళ్ళేటప్పుడు వెంకటగిరికి దగ్గరికి వచ్చినప్పుడు ఆ నుంచి ముద్దంపల్లి గ్రామంకి వెళ్ళేటువంటి మార్గంలోకి వెళ్తే ముద్దంపల్లి గ్రామం జస్ట్ వెంకటగిరి నుంచి 2 to 3 కిలోమీటర్స్ ఉంటుంది. సో తప్పకుండా దర్శించుకోండి. ఇది శ్రీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. అత్యద్భుతంగా ఉంటుంది. చిన్న దేవస్థానమే కానీ బాగుంటుంది. తప్పకుండా దర్శించుకోండి. సో మీరు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా, మీ బంధువులు, స్నేహితులు ఎవరైనా ఉన్నా ఈ యొక్క వెంకటగిరి గ్రామం చుట్టుపక్కల ఇక్కడికి వచ్చి మీరు తిరుపతికి వెళ్ళి దర్శించుకోవచ్చు. ఇక్కడ కూడా ఈ ఊరు గ్రామంలో ఉన్న ప్రజలు, వేరే జిల్లా గ్రామ ప్రజలు కూడా ఇట్లా ప్రసన్న వెంకటేశ్వర దేవస్థానం గ్రామంలో కూడా ఉంది, ముద్దంపల్లి గ్రామంలో. తప్పకుండా దర్శించుకోండి. హరే కృష్ణ. అందరికీ నమస్తే అండి, వందనాలు. వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. నా యొక్క ఛానల్కి సుస్వాగతం. అదేవిధంగా నా ఛానల్కి అందరూ సపోర్ట్ ఇవ్వని కోరుతున్నాను. ఇప్పటివరకు నా యొక్క ఛానల్లోని వీడియోస్ అందరూ చూస్తున్నారు. అంటే వీడియోస్ టెంపుల్ దర్శన వీడియోస్ సెర్చ్ చేసినప్పుడు కానీ, యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు నా యొక్క టెంపుల్ దర్శన వీడియోస్ వస్తున్నాయి. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కోరుకునే వీటి గురించి ఒకటే అండి, సపోర్ట్. మీ యొక్క సపోర్ట్ కావాలి. మీరు సపోర్ట్ ఇవ్వండి. నా యొక్క టెంపుల్ దర్శన యాత్రకి సపోర్ట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యొక్క ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. నా యొక్క ఛానల్ పేరు టెంపుల్స్ జర్నీ లైఫ్ ఒక ఛానల్ పేరు. ఇంకోటి వచ్చేసి టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. టెంపుల్స్ జర్నీ లైఫ్ ఒక ఛానల్. ఇంకొక ఛానల్ వచ్చేసి టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. సో ఈ 2 ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి. వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. పక్కన బెల్ ఐకాన్ తట్టి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అప్పుడు నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ఏ వీడియో కానీ, ఏ టెంపుల్ దర్శన వీడియో కానీ నా ఛానల్ మిస్ కాకుండా చూడవచ్చు. అదేవిధంగా మీరు వీడియో చూసేటప్పుడు దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఇచ్చేటువంటి గొప్ప సపోర్ట్ ఏంటంటే స్కిప్ చేయకుండా చూడడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం, వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయండి. వీడియో ఎలా తెలియజేయండి. సో చూడండి, ఇది శ్రీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, ముద్దంపల్లి గ్రామం, వెంకటగిరి మండలం, తిరుపతి జిల్లా. లోపలికి వెళ్ళి ఒకసారి దర్శించుకున్నాం. తప్పకుండా దర్శించుకొని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ, స్నేహితులు అందరికీ తెలియజేయండి, షేర్ చేయండి. సో మనం తిరుమలలో ఏ విధంగా ఉంటుందో ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో దాదాపు ఒక 3-4 ఊర్లకు ఒకసారైనా ఒక వెంకటేశ్వర దేవస్థానం తప్పకుండా ఉంటుంది, గ్రామాలు కానీ మండలాలు కానీ. సో తప్పకుండా దర్శించుకోండి. వెంకటేశ్వర స్వామికి మీరు మొక్కుకునేది ఏంటంటే కోరికలు కోరుకోకుండా శరణు మాత్రమే కావాలని కోరుకోండి. శరణు మాత్రం పొందండి, శరణు మాత్రం వేడుకోండి. ఎందుకంటే ఓం శ్రీ స్వామి శరణం అయిపోంటాం. శరణాగతి పొందాలి, శరణు మాత్రం పొందండి. మనకు నువ్వే కాపాడేయా, నువ్వే రక్షించేవా, నువ్వే నాకు దిక్కేయా, అంతే. శరణు మాత్రం పొందడం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, అంతే. అట్లా కోరుకోండి. సో మీరు, మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలన్నీ అన్నీ కలగాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నిత్యము ఓం నమో వెంకటేశాయని జపించండి. అదేవిధంగా హరే కృష్ణ మహామంత్రం కూడా మీకు వీలైతే, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి భక్తులు కావచ్చు, హరే కృష్ణ భక్తులు కావచ్చు, రామ భక్తులు కావచ్చు, ఇంకా కృష్ణ భక్తులు కావచ్చు, ఇంకా సాయిబాబా భక్తులు కావచ్చు, శివ భక్తులు కావచ్చు, అమ్మవారి భక్తులు కావచ్చు, ఆంజనేయ స్వామి భక్తులు కావచ్చు, అయ్యప్ప స్వామి భక్తులు కావచ్చు, అందరూ ప్రతి ఒక్కరు వెంకటేశ్వర స్వామి దేవస్థానం తప్పకుండా దర్శించుకుంటారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి భక్తులు లేని వాళ్ళు ఎవరు లేరు ఈ లోకంలో. అదేవిధంగా ఆంజనేయ స్వామి భక్తులు లేని వాళ్ళు లేరు, కృష్ణ భక్తులు లేని వాళ్ళు లేరు. అందరూ పూజిస్తారు. కానీ ఏంటంటే మీరు ఒక్కరిని, భగవంతుడు రూపాలు వేరిన అవతారాల వల్ల భగవంతుడు ఒక్కడని గుర్తుపెట్టుకొని అర్థం చేసుకొని మీరు ఒక భగవన్నామ స్మరణతో నిత్యం జపించండి. మిగతా ఎంతమంది దేవతామూర్తులకు పూజించిన, భగవంతుని అవతారాలను స్మరించిన ఒక నామస్మరణ మాత్రం నిత్యం పూజించండి, నిత్యం స్మరించండి, నిత్యం ఆరాధించండి, భజన చేయండి, కీర్తన చేయండి, పాడండి. సో ఇలా నిత్యం ఆరాధించండి. తప్పకుండా మీకు అనుగ్రహం ఉంటుంది, భగవంతుని అనుగ్రహం. కోరికలు మాత్రం కోరకుండా చూసుకోండి. సో హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ హరే. జై శ్రీ కృష్ణ పరమాత్మ జై. హరి బోల్. ఓం నమో వెంకటేశ్వర. లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. మనం లోపలికి వచ్చాము, సైకిల్ లోపల పెట్టాను, చూడొచ్చు. ఇంకా సో ఇది ఒక బిల్డింగ్, ఇది అంటే ఆఫీస్ అనుకుంటా. ఇది శ్రీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆఫీసు. ప్రజెంట్ ఎవరు లేరు, లాక్ చేశారు. అంటే లోపల ఎక్కడైనా ఉంటారు. సో ఇటుపక్క ఇది ఒకటి ఉంది, రూమ్ ఉంది. అంటే ఇక్కడ చూసుకుని ఈ యొక్క దేవస్థానం చూసుకోవడానికి కన్నా సెక్యూరిటీ కానీ, వాచ్మెన్స్ కానీ ఎవరైనా ఉంటారు, ధర్మకర్తలు కానీ, పూజారి కానీ ఉంటారు. ఎవరైనా ఇక్కడ నా అన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి ఎవరైనా దూర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు, ఇలా ఊరు గ్రామ ప్రజలు, పక్క ఊరు గ్రామ ప్రజలు ఎవరైనా సరే, సో వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని ఇక్కడికి వచ్చి వాళ్ళు వంటలు వండుకొని అందరికీ మహాప్రసాదాలు అందిస్తారు. అయితే గుడి తరఫున కూడా ప్రతి శనివారము మహాప్రసాదాలు అంటే తప్పకుండా ప్రసాదం చేసి అందిస్తారు. తప్పకుండా ఇక ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ముద్దంపల్లి గ్రామం దర్శించుకోండి. సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అయితే కనిపించేది. సో ఇక్కడ చిన్న ఉంటారు వాళ్ళు. సో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఇక్కడ మనకు బయట, స్టాచ్యూ ఉంది, విగ్రహం. సో తప్పకుండా ఆంజనేయ స్వామి యొక్క దర్శనం తీసుకోండి, అనుగ్రహం పొందండి.
సో ఇన్ని కొన్ని కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కొన్ని హౌసెస్ అయినా కడతారంటే ఈ ఊరు ప్రజలు ఉండేదానికి ఉండొచ్చు. ఇక్కడ ఎవరన్నా పూజారికి కానీ లేకపోతే బయట ఈ గ్రామ ప్రజలు ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళకి కూడా ఉండొచ్చు హౌసెస్. సో అది ఐడియా లేదు కాబట్టి సో దేవస్థానం సంబంధించిందే ఉంటాయి హౌసెస్. చూడండి, శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహదాతలు కాసరం వారి బాలకృష్ణారెడ్డి, హేమ పిల్లలు కార్తికేయ రెడ్డి, మన స్వీట్లో వాళ్ళు ఇచ్చారు 24 రోజులు ఈ యొక్క ఆంజనేయ స్వామి యొక్క దాతలు అండి, విగ్రహం కట్టించిన దాతలు. సో ఇట్లా మీరు కూడా ఈ యొక్క వెంకటేశ్వర దేవస్థానానికి ఏదైనా విరాళాలు వల్ల గుడి నిర్వహణ కానీ, అభివృద్ధి పనులు కానీ, పూజా కార్యక్రమాలు కానీ, అన్నదాన కార్యక్రమం కానీ, సో ఇతర ఈ విగ్రహాలు ప్రతిష్టగా చేయాలన్నా కానీ విరాళాలు ఇవ్వాలనుకుంటే ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం యొక్క ధర్మకర్తలు కానీ, లేకపోతే పెద్ద అర్చకులు కానీ, ప్రధాన అర్చకులు కానీ, కమిటీ మెంబర్స్ కానీ, అంటే అధ్యక్షులు, సెక్రటరీ, ఉపాధ్యక్షులు, మెంబర్స్ ఉంటారు, వాళ్ళని తప్పకుండా కలవండి. సో లేకపోతే చైర్మన్, ప్రెసిడెంట్ ఉంటారు, వైస్ ప్రెసిడెంట్, వాళ్ళని సంప్రదించేసి మెంబర్స్ ఉంటారు, వాళ్ళని సంప్రదించి ఎవరికి మీరు ఇవ్వాల్సిన విరాళాలు ధన రూపాయన, వస్తు రూపాయన కానీ, లేకపోతే అకౌంట్కైనా దేవస్థానం యొక్క అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎందుకంటే టీఈటీ ఆధ్వర్యంలో నడుస్తుంటుంది కాబట్టి. సో ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చూడొచ్చు. సిద్ధాగుంట ఏరియా, బాలాయపల్లి మండలం. ఊరి పేరు ఇందాక ఒకటి చెప్పాను మీకు. సో ఊరి పేరు వచ్చేసి ముద్దంపల్లి గ్రామం. సో ముద్దంపల్లి గ్రామం కాబట్టి ఆలయ నిర్మాణ కమిటీ మెంబర్ అయితే డాక్టర్ జయప్రకాష్ గారు చైర్మన్, శ్రీ బలసా చక్రపాణి గారు ప్రెసిడెంట్, శ్రీ అమ్ములూరు సర్వేశ్వరం నాయుడు గారు వైస్ ప్రెసిడెంట్. మెంబర్లు వచ్చేసి శ్రీ గుంపెర్ల ప్రతాప్ శెట్టి గారు, శ్రీ సింగిరేసి నర్సయ్య గారు, శ్రీ ఆర్కాట్ నటరాజు గారు, శ్రీ నక్క వెంకటేశ్వర గారు, శ్రీ పెంచుల నాయుడు గారు, శ్రీ జి వెంకురెడ్డి గారు, ప్రెజెంటెడ్ బై ఎస్ఎన్ఆర్ వీకెట్ వెంకటగిరి అనుకుంటా ఐ థింక్. సో ఇట్లా తప్పకుండా మీరు కూడా చూడవచ్చు. మీరు కూడా ఏదైనా విరాళం ఉంటే వీళ్ళని సంప్రదించేసి విరాళాలు ఇచ్చి తగిన రసీదు పొందండి. పూర్తిగా దేవస్థానానికి మీరు విరాళాలు ఇచ్చినట్టు అవుతుంది. సో తప్పకుండా వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానానికి వచ్చినప్పుడు ఇక్కడ ముందుగా మనకు ఆంజనేయ స్వామి ఉంటారు, ఆంజనేయ స్వామి విగ్రహానికి దర్శించుకోండి, నమస్కారం పెట్టుకోండి. శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ. జై హనుమాన్. ఓం శ్రీ ఆంజనేయాయ నమః, ఓం శ్రీ ఆంజనేయాయ నమః, ఓం శ్రీ ఆంజనేయాయ నమః, ఓం శ్రీ ఆంజనేయాయ నమః. జై హనుమాన్. శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ నమస్కరించుకోండి, దర్శనం చేసుకోండి. సో ఇది వచ్చేసి ఇక్కడ ఆంజనేయ స్వామి, ఇక్కడ చిన్న విగ్రహం చూడవచ్చు, దర్శనం చేసుకోండి. శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ. రామభక్త నమో నమో, రామభక్త నమో నమో, జై హనుమాన్, జై హనుమాన్. సో చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా కట్టారు, చూడవచ్చు. సో దర్శించుకోండి, ఇదే దేవస్థానం. సో మనకు ధ్వజస్తంభం ఉంటుంది, ధ్వజస్తంభం దగ్గర వచ్చి దర్శించుకోవచ్చు మీరు. దయచేసి టెంకాయలు ధ్వజస్తంభం ముందు కొట్టరు ఒకసారి. ఇదంతా టెంపుల్ సరౌండింగ్స్. సో కోనేరు కూడా ఉంటుంది, చూడవచ్చు మీరు ఇటుపక్క. సో ఇది కోనేరు చూడవచ్చు, మొత్తం కోనేరు. మనం ఎలా అంటే చెప్పులు వేసుకొని వెళ్దాం ఒకసారి చూద్దాం, ఎందుకంటే ఆడ ఎట్టుకుని చూద్దాం. ఇది వెంకటేశ్వర స్వామి దేవస్థానం యొక్క ఫ్రంట్ గేటు. సో స్వామివారి ఫోటో చూడవచ్చు, ఎలా ఉంటుంది చూడండి. దర్శనం చేసుకొని బయట పక్క మనకు గేటు పైన ఉంటుంది. సో లోపల వచ్చేసి చూడవచ్చు మనం, లోపల ధ్వజస్తంభం అన్నీ ఉంటుంది. ఓకే. సో ప్రజెంట్ ఎవరు లేరు, వాళ్ళని ఒకసారి అడిగేసి మనం లోపలికి వెళ్దాం, దర్శనం చేసుకుందాం బయట నుంచే. కొన్నేరు దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది. కొన్నేరు దగ్గరికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఎట్లా ఉంటుంది, అంత పెద్దది. సో ఇట్లా చూడవచ్చు మీరు ఇక్కడి నుంచైనా. సో వాన పడింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటుంది, తడిగా ఉంటుంది. సో ఇది వెంకటేశ్వర స్వామి దేవస్థానం చిన్నది. సో తప్పకుండా దర్శించుకోండి, స్వామి యొక్క కృపా కటాక్షం పొందండి, తీర్థప్రసాదం తీసుకోండి, పూజారి వచ్చి దర్శించుకోండి. లేక పూజారి ఇక్కడ పక్కనే ఉంటారు. సో వాళ్ళని పిలిస్తే వాళ్ళు వస్తారు. పూజారిని పిలిపించుకొని వస్తే పక్కన ఉంటారు కాబట్టి రూమ్లో వాళ్ళకి హౌస్ ఉంటుంది కాబట్టి దేవస్థానం తరఫున హౌస్ ఇచ్చింటారు. సో అక్కడ ఉంటారు, ఒకసారి కలిసి ఇట్లా మేము దర్శనానికి వచ్చామని చెప్తే వాళ్ళు తెరుస్తారు. దర్శనం చేసుకొని తీర్థప్రసాదం తీసుకొని స్వామివారికి అనుకుని, ఎందుకంటే మ్యాక్సిమం ఉదయం పూట సాయంత్రం పూట మాత్రం తెలుస్తారు, మిగతా టైంలో తెలుస్తారు. సో ఇటు పరిస్థితులు మీరు ఉదయం పూట కానీ సాయంత్రం పూట వచ్చి దర్శనం చేసుకుని స్వామివారికి తీర్థప్రసాదం తీసుకొని స్వామివారికి కృపా కటాక్షం పొందండి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ హరే. జై శ్రీకృష్ణ పరమాత్మ. జై. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఇది కొలను అండి, చాలా అత్యద్భుతంగా కట్టారు, చాలా పాతకాలం నాటిది అనుకుంటా. సో దిగేదాని మెట్లన్నీ ఉన్నాయి.
అది విషయం. అంత పొలాలు అన్నీ ఉన్నాయి. సో ముద్దంపల్లి గ్రామం, ఇది ముద్దంపల్లి గ్రామంలో వెంకటగిరి మండలం, తిరుపతి జిల్లా. ఓకే అండి. సో తప్పకుండా దర్శించుకోండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. చూడొచ్చు. దయచేసి టెంకాయలు ధ్వజస్తంభం ముందు కొట్టగలరని మనవి. ఇప్పుడు మేనేజ్మెంట్ కమిటీ శుభ్రత పాటించి కేటాయించిన చెత్తబొట్టులు మాత్రమే వ్యర్థాలు వేయగలరు మనవి. సో తప్పకుండా మీరు టెంకాయలు కొట్టిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర కొట్టండి. సో ఇక్కడ చెత్తబొట్టులు ఏర్పాటు చేశారు, ఈ కొన్ని దీంట్లో మాత్రం వేయండి. హరే కృష్ణ. బోరింగ్ ఉంది, కాలు చేతి కడుపుని దర్శనం చేసుకోండి. హరే కృష్ణ. సో ఒక 2 ప్రదక్షిణ చేస్తున్నాం. ఇట్లా కాలు చేతులు కడుక్కోండి. సో కాలు చేతులు కడుక్కున్నాను, కాలు చేతులు కడుక్కుని వెళ్ళాలి. అది సాంప్రదాయం, అది మంచిగా ఉంటుంది. సో ఎందుకంటే భక్తిలో ఉండాలంటే, భక్తిగా మనం దర్శనం చేసుకుంటే శుభ్రంగా మనం బయట తిరుగుతూ ఉంటాం కాబట్టి కాలు చేతులు కడుక్కుని ధ్వజస్తంభం మనం మొక్కండి. వచ్చిన వెంటనే ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. సో ఆల్రెడీ నేను ఇస్కాన్ బొట్టు పెట్టాను, ఎందుకు మళ్ళీ ఒకటి పెట్టాను. చూడొచ్చు. ధ్వజస్తంభం మొక్కండి, దండం పెట్టుకోండి.